హాయ్ అండి, సింహాసనం టీవీకి స్వాగతం. పోలీసులు చుట్టూ చక్కెరలు కొడుతున్న అనిల్ రావిపూడి. ఇదేంటి అనిల్ రావిపూడి మంచి స్టార్ డైరెక్టర్ కదా, ఆయన పోలీసుల చుట్టూ తిరగడం ఏంటి అని చెప్పి మీ అనుమానం కదా. మాట్లాడేసుకుందాం. విషయంలోకి వెళ్తే అనిల్ రావిపూడి రచయితగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పటాస్ సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టాడు. ఇప్పటికి 9 సినిమాలు చేశాడు. 9 హిట్లే, 3 హ్యాట్రిక్లు. అసలు తొలి సినిమా హిట్ తర్వాత రెండో సినిమా హిట్ కొట్టడం అనేది తెలుగు సినిమాలో చరిత్రలో ఒక సెంటిమెంటు. దాన్ని అధిగమించడం చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ సెంటిమెంట్ అధిగమించడం ఒక సినిమాతో కాదు, 9 సినిమాలు వరుస హిట్లు. అయితే ఈ 9 సినిమాల్లోనూ కామన్గా అనిల్ రావిపూడి ఒక క్యారెక్టర్ చుట్టూ తిరుగుతున్నాడు. ఏంటంటే అనిల్ రావిపూడి ఇప్పటికీ 9 సినిమాలు చేస్తే 9 సినిమాల్లో 7 సినిమాల్లో హీరోలు పోలీస్ క్యారెక్టర్లు. ఒక్క సుప్రీం సినిమాలో హీరోయిన్ పోలీసు. అంటే సినిమా కూడా ఆ అమ్మాయి చుట్టూ ఎక్కువ తిరుగుతుంది. ఆ సినిమా కామెడీ కూడా ఆ క్యారెక్టర్తో బాగా పండుతుంది. సో మనం దాన్ని కూడా కౌంట్ చేసుకోవచ్చు. అలా చూస్తే ఒక్క F2, F3 తప్ప 9 సినిమాల్లో 7 సినిమాల్లో పోలీసులు హీరోలు. పటాసులో కళ్యాణ్ రామ్ పోలీస్, నెక్స్ట్ సుప్రీంలో హీరోయిన్ పోలీస్, రాజా ది గ్రేట్లో రవితేజ పోలీస్. అంటే చివరికి పోలీస్ అవుతాడు. పోలీస్ అవ్వాలని లక్ష్యంతోనే ఆ సినిమాతో నడుస్తుంది, చివరికి పోలీస్ అవుతాడు. నెక్స్ట్ సరిలేరు నీకెవరు మహేష్ బాబు. అతని ఆర్మీ యూనిఫామ్ క్యారెక్టర్ అయినా మనకు పోలీస్ కింద లెక్క కాబట్టి అది కూడా పోలీస్ క్యారెక్టరే. నెక్స్ట్ భగవంత్ కేసరి బాలయ్య బాబు, ఆయన పోలీస్. సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ పోలీస్ ఆ సినిమాలో. మొన్న మనశంకర్ వరప్రసాద్ చిరంజీవి గారు పోలీస్. సో అనిల్ రావిపూడి 9 సినిమాల్లో 7 సినిమాలు పోలీసు ఆఫీసర్లే మెయిన్ లీడ్లు, అంటే హీరోలే. ఒక్క సుప్రీంలో హీరోయిన్, దాన్ని కూడా మనం కౌంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే హీరోయిన్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఆ క్యారెక్టర్లో. సో అనిల్ రావిపూడి ఎందుకు మరి ప్రతి సినిమాలోనూ పోలీసు యూనిఫామ్ క్యారెక్టర్ని హీరోకి పెట్టుకున్నాడో నాకైతే తెలీదు. మరి ఆయనకి ఏమైనా సెంటిమెంట్ ఉందా, లేకపోతే అంత ఇష్టమా ఆ యూనిఫామ్ మీద అనేది మనకు తెలీదు. తాజాగా మనశంకర వరప్రసాద్ గారు సూపర్ హిట్తో నెక్స్ట్ చేయబోయే సినిమా అంటే 10వ సినిమాకి సంబంధించిన ప్లానింగ్లో ఉన్నారు అనిల్ రావిపూడి. ఇప్పటి వరకు ముగ్గురు సీనియర్ హీరోలతో చేశారు. చిరంజీవి గారు, బాలకృష్ణ, వెంకటేష్. ఇప్పుడు నాగార్జున గారితో కూడా చేస్తే బాగుంటుందని అందరూ అంటున్నారు. ఆయన కూడా ఒక ప్రెస్ మీట్లో మాతో ఆ మాట అన్నారు. నాకు కూడా ఉంది, బట్ అన్నీ కుదరాలి కదా అన్నారు. సో చూద్దాం, ఈసారి నాగార్జున పోలీస్ అవుతాడేమో అనిల్ రావిపూడి సినిమాలో. వెయిట్ చేద్దాం.